దేశంలో అనేక విధాల పన్నులను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంతో వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జిఎస్టీని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల దేశంలో అనేక విధాల పన్నులు గతంలో మనందరికి కూడా తెలుసు, ఎక్సైజ్ అనేటువంటి సర్వీస్ ట్యాక్సెస్ అని అనేక రకాల పన్నులు ఉండేవి. వాటినన్నింటినీ కూడా రద్దు చేస్తూ వన్ ట్యాక్స్ వన్ నేషన్ పేరుతో జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్స్ అన్నింటినీ కూడా గతంలో 28%, అలాగే 18%, 5%, 0% అనేక రకాలుగా ట్యాక్సులు ఉండేవి. వాటినన్నిటి కూడా ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 పేరుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 4 రకాల స్లాబ్లను 2 రకాలుగా చేస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్స్ భారాన్ని తగ్గించేటువంటి విధంగా ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గృహాల్లో వాడుకునేటువంటి గృహోపకరణలు కానీ, అలాగే అనేక రకాలుగా ముఖ్యంగా మందులు కానివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అలాగే మనందరికి కూడా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పనిముట్లు కానివ్వండి, వైద్య రంగానికి సంబంధించినటువంటి నోట్బుక్స్ కానివ్వండి, అనేక వస్తువుల మీద ఈరోజు సామాన్యులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు 0% ట్యాక్సెస్కి చాలా వరకు తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు అత్యవసరమైనటువంటి మందులు గతంలో 18% ఉన్నటువంటి మందుల్ని ఈరోజు 0% కూడా తీసుకొని రావడం చాలా గొప్ప విషయం. ఇటువంటి అనేక సంస్కరణల ద్వారా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల సేవింగ్స్ని పెంచేటువంటి విధంగా, వారి పర్చేసింగ్ కెపాసిటీని పెంచేటువంటి విధంగా ముఖ్యంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా, దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చక్కటి ఆలోచన తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా పొందుతున్నటువంటి లాభాన్ని సామాన్యులకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టి సామాన్యులు దీనికి పొందేటువంటి లాభాన్ని తెలియజేసేటువంటి విధంగా ఈరోజు గుంటూరు నగరంలో ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ కమిషనర్ జిఎస్టీ గీతా గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే నాతో పాటు శాసనసభ్యులు ఉన్నటువంటి మాధవి గారు, అలాగే మిగతా పెద్దలందరూ జేసీ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మెగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువుల మీద ధరలు తగ్గినాయి, ఎంతవరకు పన్నులు తగ్గినాయి అనేటువంటి విషయాన్ని ప్రజల అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగాల్ని, లాభాల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో ఈరోజు ఏసీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎవరైతే రకరకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ మేనేజ్మెంట్ వారికి అందరూ కూడా ప్రింట్ అండ్ కొంచెం నెక్స్ట్ ఇనాగరల్ సెషన్ ఉంటుంది. ముందుగా
జాగ్రత్త